మామ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 9th వీక్లో అస్సలు నామినేషన్స్ ఒక్క రేంజ్లో జరిగినాయి మామ. నామినేషన్స్లో ప్రతి వీక్లో ఉంటున్న తనూజ కళ్యాణ్ అయితే కనుక మళ్ళీ ఈ వీక్లో ఉన్నారు. వాళ్ళదే హవా నడుస్తుంది మామ. వీక్ మారినా వీకెండ్ మారినా అసలు ఎవరున్నా సరే, ఇమాన్యుయల్ తోపు పర్సన్ ఉన్నా సరే మమ్మల్ని దాటుకొని వెళ్ళే శక్తి ఎవరికి లేదని చెప్పి వీళ్ళిద్దరు అయితే కనుక మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు మామ. నేను ఇప్పుడైతే కనుక మీకు చెప్తున్నాను ఓటింగ్ ఎనాలిసిస్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి డీటెయిల్గా మీ కళ్ళకి వచ్చినట్టు చీట్ అయితే చూపిస్తాను మామ. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఓటింగ్ ఎనాలిసిస్కి దగ్గర ఒక 200 లైక్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. 200 లైక్స్ రావాలంటే చూసే ప్రతి వ్యక్తి లైక్ కొడితేనే నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది మామ. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి చూడండి. 10 నుంచి 15 నిమిషాల లోపే వీడియో అయితే ముగిస్తాను. ఎందుకు వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు, వీళ్ళ ఓటింగ్ ఎనాలిసిస్ ఎలా ఉందని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్దాం. ఒక 10 నిమిషాలు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. 10 నిమిషాలు ఓపిక్గా చూడండి మామ. ఖచ్చితంగా మీకైతే నచ్చిద్ది. కొట్టే మామ గ్యాప్లో లైక్ కొట్టేసే దగ్గరికి వెళ్ళిపోవాలా. నామినేషన్స్లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే ముందు చదువుతాను చూడండి మామ. తనుజ గారు, కళ్యాణ్, భరణి, సుమనన్న, సంజన, రాము రాథోడ్, ఫైనల్గా శ్రీనివాస్ సాయి. ఈసారి అయితే కనుక 2 పేర్లు చెప్తాను. వీడియో ఫైనల్గా చెప్తాను అనమాట. ఆ 2 పేర్లు ఖచ్చితంగా ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారు ఏంటని చెప్పి మావా. సో మనల్ని ఎవడరా ఆపేది అంటున్న టాప్ కంటెస్టెంట్ తనుజ గారు. దాని తర్వాత వరుసగా వీళ్ళకైతే కనుక హ్యాట్రిక్ ఛాన్స్ ఎబోత్ అయితే కనుక దూసుకెళ్ళిపోతాం. మన తమ్ముళ్ళలో కూడా అదే పెట్టాము. దీని తర్వాత తనుజ గురించి ఆలోచించి సెల్ఫ్ అవుట్ అయ్యాడా ఎవరు, మన రాము. దాని తర్వాత సాయి శ్రీనివాస్ తనుజ మీద పెట్టిన కంప్లైంట్స్ మామూలుగా లేవు మావా. ఒక రేంజ్లో పెట్టాడనమాట. ఇది మనోడికి గడ్డు వీక్గా మారబోతున్నా. ఎందుకంటే కనుక తనుజ టాప్ మోస్ట్లో ఉంటుంది. టాప్ మోస్ట్లో ఉన్న కంటెంటర్స్ని ఎక్కువ రిమార్క్స్ పెట్టి ఎలిమినేట్ చేసిన సాయి శ్రీనివాస్ ఈ వీక్ వెళ్ళిపోతాడా అని చెప్పి నాకైతే కనుక క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. డీటెయిల్గా చెప్పుకుందాం ఎందుకు వీళ్ళు ఓటింగ్ అనాలిసిస్లోకి వచ్చారు, నామినేషన్స్లో ఎందుకున్నారని చెప్పి. సో ముందుగా సాయి శ్రీనివాస్ గురించి చెప్దాము. సాయి శ్రీనివాస్ గేమ్ పరంగా అంత మంచిగానే ఆడుతున్నాడు. లాస్ట్ వీక్లో ఏదైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ టాస్క్లో, గ్యాంగ్ లీడర్ టాస్క్లో తనైతే కనుక మంచిగా ఆడాడు. బట్ మన తనుజ అయితే కనుక తన గురించి కొన్ని నెగిటివ్ పాయింట్స్ చెప్తుందామా. నువ్వు అడుక్కున్నావా, దాని తర్వాత అడిగావన్న ఒక టాప్ మీద అయితే కనుక మన సాయి శ్రీనివాస్ని కొంచెం తక్కువ చేసి ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపిస్తుంది. బట్ డిమాండ్ పవన్ చెప్తాడు. అదే టైంలో వాళ్ళైతే డిఫైన్ చేసుకున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్ పాయింట్ పెట్టాలి, కానీ దాని గురించి చెప్పిన విధానం బాగాలేదని చెప్పి డిమాండ్ పవన్ చెప్పి అక్కడైతే కనుక సాయి శ్రీనివాస్ని నామినేషన్స్లో పెడతాడమ్మ. రాము రాథోడ్ యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ మాధురి గారిని పంపించే అక్క అని చెప్పి నువ్వు వాడవద్దా అన్న అని చెప్పి తనుజ కాళ్ళ మీద పడతాడు. నాకు అప్పుడే అర్థమైపోయింది తనుజ కాళ్ళ మీద పడడం ఏంట్రా బాబు, ఈడి యొక్క అసలు వాల్యూస్ అవన్నీ తనే పోగొట్టుకుంటానని చెప్పి నాకైతే అర్థమవుతుంది. అది చూసిన నాకు సారు ఖచ్చితంగా మనోడైతే కనుక ఈ వీక్ గట్టిగా వాయిచ్చి పడేస్తారని చెప్పి నేనే అనుకుంటున్నాను. దేనికంటే కనుక రాము క్లియర్ కట్గా తనుజతో అయినా కనుక చేతులు కలిపేశాడు. అది మాత్రం క్లీన్ చిట్. దట్టు ఏంటంటే మనోడు సెల్ఫ్ గేమ్ అనమాట. సెల్ఫ్ నామినేట్ అవుతుంది. అసలు ఆట అనేది ఆడాల స్పిరిట్ లేకుండా అందరూ చెప్తాను ఉంటా, గేమ్ స్పిరిట్ ఆడు ముందు నుంచి మంచిగా అని చెప్తే మనోడైతే కనుక క్లీన్ స్వీప్ అనమాట. అసలు నేను ఆడను అన్నట్టుగా డైరెక్ట్గా చెప్పకుండా నాకన్నా తనుజాకే బాట ఆడితే తనుజాకే అని సపోర్ట్ చేస్తా అని చెప్పి మనోడైతే అలా చెప్పేసి సైలెంట్గా ఉండిపోయాడు మామ మనోడైతే కనుక. సో అది కాకుండా మెయిన్గా చెప్పాలంటే కనుక ఇంకో టాపిక్ కూడా ఉంది. రాము రాథోడ్ ఈ వీక్ వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తే హౌస్లో మనోడు రిస్కీ షాట్లో పడతాడు. నేను అనుకోవడం ఈ వీక్ మనోడు చేసిన పనికి నేను అనుకోవడం తనుజ ఖచ్చితంగా ఏదైతే ఒకరిని సేవ్ చేయడం నామినేషన్స్లో ఉంటే వీళ్ళిద్దరు ఉంటారు కదా పెట్టాడు కాబట్టి తనని హేట్ చేస్తూ నా గురించి సేఫ్ గేమ్ ఆడుతుందని చెప్పి అందరితో మాట్లాడిపిస్తున్నాడు కాబట్టి మనం సేవ్ చేయాలని చెప్పి రాము రాథోడ్ గురించి తనైతే కనుక ఆ స్టోన్ ఏమైనా వాడుతుందా, తను గెలిచిన స్టోన్ అనేది అనుకుంటున్నాను నేను. సంజనా గర్లాని గారు అయితే కనుక ఆటలో మంచిగా ఆడుతున్నాడు. ఈవిడైతే కనుక ఈ వీక్ ఎవిక్టెడ్ అవ్వరు. నామినేషన్స్లో ఉన్నా కూడా నెక్స్ట్ వీక్ తర్వాత నుంచి ఆ తర్వాత వీక్ ఎవిక్టెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను అనుకోవడం ఈ వీక్ అయితే కనుక ఎక్కువ ఫ్యామిలీ రిలేటెడ్ ఏమన్నా ఫ్యామిలీ ఎంట్రీ ఏమన్నా ఉండబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ.
మీకు ఏమన్నా నిజంగా నేను చెప్పిన మాటలు ఎక్కడైనా సింక్ అయితే కనుక ఖచ్చితంగా ఎస్ బాస్ ఫ్యామిలీ వీక్ రాబోతుందని చెప్పి మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను అనుకోవడం ఈ వీక్ సుమనన్న ఎవిక్టెడ్ అయిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఎందుకంటే కనుక ఈ వీక్ సుమనన్న ఫ్యామిలీ రాబోతుంది హౌస్లో అయితే కనుక. చూద్దాం సుమనన్న స్ట్రాంగ్ అవుతాడో ఇంకా వీక్ అయిపోతాడో ఏంటో చూద్దాము. సుమన్ శెట్టి అన్న కూడా హౌస్లో ఆడతా తనుజాకి ఎందుకు వీళ్ళు అందరూ బిలీవ్ చేస్తారని నాకు అర్థం కావట్లేదు మామ. నేను మెల్లగా పరిగెత్తాను. అసలు సుమనన్న అంత ఎమోషనల్ అవ్వాల్సిన టాపిక్ కూడా అక్కడ లేదు యాక్చువల్గా ఆలోచిస్తే. మరి సుమనన్న ఎందుకు ఎమోషనల్ అయ్యాడో నాకైతే క్లియర్ కట్గా అసలు అర్థమే కాలేదు మామ. తను అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఎమోషనల్ అవుతారు. సుమనన్న ఫ్యాన్స్ అయితే కనుక చాలా బాగా హట్ అయ్యారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. అక్కడ కూడా సుమనన్న తనుజాకి సపోర్ట్ చేస్తాడు. తను ఎందుకు ఎమోషనల్ అయ్యాడో నాకైతే అర్థం కాలేదు. అక్కడికి కళ్యాణ్ వచ్చి నువ్వు అన్న శనివారం చెప్తావు పాయింట్స్ అన్ని, నువ్వు ఎందుకన్నా రిమైనింగ్ డేస్ ఇలా వీక్ అయిపోతున్నావు అని చెప్పి చెప్తానమాట. సో ఫైనల్గా కళ్యాణ్ పడాలా, దాని తర్వాత తనుజ పుట్టస్వామి. ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో తనుజ ఉంటుందో, ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో తనుజాకి పాజిటివ్ వైబ్ వస్తుందో, ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఇంకా తిరుగు లేదురా బాబు వీళ్ళకైతే కనుక అని చెప్పి అనిపిస్తుందో. ఇక తనుజ ఉన్నంత వరకు కళ్యాణ్ కూడా హౌస్లో తిరుగు లేదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మామ. ఇక్కడ ఎస్పెషల్లీ మనకి తనుజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీక్ లైక్ కొట్టి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో తనుజ షీ ఈజ్ ద విన్నర్, దాని తర్వాత బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ షీఈ్ ఫినాలేలో కప్పు కొడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి చూడండి మామ. తనుజాతో పాటుగా ఇమాన్యుయల్, కళ్యాణ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు ఇంకా వేరే నేమ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. అండ్ ఇది మామ మన వీడియో యొక్క మెయిన్ మోటివ్. నామినేషన్స్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఓటింగ్ అనాలిసిస్లో ఉన్నారు, టాప్ మోస్ట్లో ఖచ్చితంగా తనుజ గారు దూసుకెళ్ళిపోతారు. దాని మాత్రం ఏమాత్రం డౌటే లేదు. అసలు ఈ తగ్గేదేలే అన్న రేంజ్లో ఆట ఆడి పడేస్తున్నారు. ఈరోజు అయితే ఇమాన్యుయల్తో గొడవ పడ్డారు కానివ్వండి, మంచి పాయింట్స్ ఇంకా పెట్టుంటే బాగుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆవిడ కొన్ని పాయింట్స్ పెట్టారు, కొన్ని పాయింట్స్ పెట్టలా. దట్టు టు కళ్యాణ్కి తనుజ గారు కూడా పడిద్ది అనమాట. సో నువ్వు ఆల్రెడీ గ్యాంగ్స్టర్ టాస్క్లో ఏదైతే ఉన్నావో ఆ టాస్క్లో నీ దగ్గర 10,000 ఉన్న విషయం నువ్వు ఎవరికి చెప్పలేదు, అది నువ్వు సేఫ్ గేమ్ ఆడినట్టు అని చెప్పి చెప్తాడు. దాంతో పాటుగా నేను లాస్ట్ వీక్ కూడా అది ఆలోచించి నామినేషన్స్లో నిన్ను పెట్టలేదని చెప్తాడు. నువ్వు ఎవరివై నాకు చెప్పడానికి అది ఇది అని చెప్పి తనుజ కూడా రెచ్చిపోయి మాట్లాడితే, అలా మాట్లాడకుండా ఉండకుండా కొంచెం తగ్గి మాట్లాడితే ఆవిడ హౌస్లో ఎక్కువ రోజులు ఆవిడ ప్రొలాంగ్ అవుతాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. ఇది నామినేషన్స్లో ఉన్న వాళ్ళ యొక్క ఓటింగ్ అనాలిసిస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఈరోజు ఫుల్ నామినేషన్స్ వీడియో మేబీ రేపు పొద్దున కుదిరితే చేసి అది కూడా రేపు ఈవినింగ్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను మామ. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి మామ, ప్లీజ్ రిక్వెస్ట్ మామ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.